సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్ ఎదుట క్రీడాకారులు క్యూ కట్టారు. అండర్ 14 సెలక్షన్ కోసం యువ క్రికెటర్లు బారులు తీరారు. అయితే ఉదయం నుంచి తమను ఎండలో నిలబెట్టారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపైన క్రీడాకారులు మండిపడుతున్నారు. ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు. కనీసం గ్రౌండ్ లోకి వెళ్లేందుకు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదని వాపోతున్నారు. అటు తల్లిదండ్రుల ప్రశ్నలకు సెలక్షన్ కమిటీ సభ్యులు సమాధానాలు కూడా చెప్పడం లేదు. చూసి చూడనట్లుగా వివరిస్తున్నారు. జరా కొంచెం స్ట్రెంత్ చేయండి. వచ్చిందా అందరు వచ్చారా? సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్ ఎదుట ఈరోజు అండర్ 14 సెలక్షన్ ప్రాసెసింగ్ జరుగుతోంది. అయితే ఎదుట క్రీడాకారులందరూ కూడా క్యూ కట్టారు. యువ క్రికెటర్లు బారులు తీరారు. అయితే ఉదయం నుంచి కూడా తమను ఎండలో నిలబెట్టారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపైన క్రీడాకారులు అలాగే పేరెంట్స్ మండిపడుతున్నారు. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని, ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు సిబ్బంది అంటూ క్రికెటర్లు అలాగే పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. కనీసం గ్రౌండ్ లోకి వెళ్లేందుకు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదని వాళ్ళంతా వాపోతున్నారు. అటు తల్లిదండ్రుల ప్రశ్నలకు సెలక్షన్ కమిటీ సభ్యులు సమాధానాలు కూడా చెప్పడం లేదు. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న తీరు సిచ్యువేషన్ అక్కడ జింకానా గ్రౌండ్స్ వద్ద కనిపిస్తోంది. సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్ ఎదుట భారీగా క్రీడాకారులు క్యూ కట్టారు. అండర్ 14 సెలక్షన్ కోసం యువ క్రికెటర్లు బారులు తీరారు. పేరెంట్స్ అలాగే అండర్ 14 సెలక్షన్స్ కోసం క్రికెటర్లు భారీగా అక్కడ బారులు తీరారు. దీనిపైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, జింకానా గ్రౌండ్ ఎదుట అండర్ 14 సెలక్షన్ ప్రాసెస్ కోసం అయితే క్రీడాకారులు క్యూ కట్టారు. అయితే హెచ్సిఏ తీరు పైన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ కానీ క్రికెటర్లు కానీ ఏమంటున్నారు? రాధిక, హెచ్సిఏ ఆధ్వర్యంలో అండర్ 14 క్రికెట్ సంబంధించి ఎంపిక కోసం ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇక ఇవాళ ఆ ప్రకటనతో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులందరూ జింకానా స్టేడియం చేరుకున్నారు. ఇక అక్కడ వచ్చినటువంటి క్రీడాకారులకు ఎలాంటి ఏర్పాట్లు కావచ్చు, సదుపాయాలు కావచ్చు లేకపోవడం మొత్తం ఒక్కసారిగా క్రీడాకారులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు క్రికెట్ అంటేనే ఒక ట్రెండ్ గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అండర్ 14 అంటే ఆ కింది స్థాయి నుంచి వచ్చే ఆట అండర్ 14, ఆ తర్వాత అండర్ 19, ఆ తర్వాత భారత జట్టులో స్థానం కల్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ కూడా క్రికెటర్లు అందరూ కూడా ఈ అండర్ 14 మీద ఎక్కువ దృష్టి పెడతారు. అందులో భాగంగానే హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు ఒక ప్రకటన విడుదల చేశారు. అండర్ 14 సెలక్షన్ కి సంబంధించిన అంశంలో ఇక దానికి సంబంధించి పెద్ద ఎత్తున క్రీడాకారులు ఒక్కసారిగా ప్రిపేర్ అయినటువంటి వారు క్రికెట్ కోసం క్రికెట్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆసక్తి ఉన్న వారందరూ కూడా పెద్ద ఎత్తున జింకానా స్టేడియం చేరుకుని ఆ ఎంపిక సెలక్షన్ కోసం మొత్తం కూడా ప్రిపేర్ అయి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేసరికి ఎలాంటి ఏర్పాట్లు హెచ్సిఏ చేయకపోవడంతో ఒకసారి హెచ్సిఏ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతం నుంచి కూడా హెచ్సిఏ మీద అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసినాం. మ్యాచ్లకు ఇటు టికెట్లు అమ్ముకోవడం కావచ్చు, లేదంటే అసోసియేషన్ మధ్యలో గొడవలు కావచ్చు, ఇట్లాంటి అనేక అంశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా అండర్ 14 సంబంధించిన ఎవరైతే క్రీడాకారులు ఎంపికకు సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున వస్తారని తెలిసి కూడా ఎలాంటి సదుపాయాలు, కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకపోవడం పైన ఇటు క్రీడాకారులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఉదయం నుంచి కూడా 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సెలక్షన్ ఉండడంతో పొద్దున్నే 6 గంటల వరకే మొత్తం జింకానా స్టేడియం పెద్ద ఎత్తున క్రీడాకారులు రావడంతో కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సరైన భద్రత సిబ్బంది కూడా లేరు. అక్కడ ఎలాంటి భద్రత లేదు. అట్లనే వచ్చిన వారికి సదుపాయాలు లేవు. ఇలాంటి కూడా ఏర్పాట్లు చేయకపోవడం దీని మీద క్రీడాకారులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద సరైన ఏర్పాట్లు చేయాలనే డిమాండ్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇది ఒక కళ అందరికీ కూడా. అండర్ 14 సెలక్షన్ అయితే గనక భారత జట్టులో చోటు కోసం అనేక మంది, వేల మంది దీని మీద క్రికెట్ మీద శ్రద్ధతో క్రికెట్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో భాగంగా ఇక్కడికి చాలా మంది ఉదయాన్నే రావడంతో ఒకసారిగా అక్కడ ఏర్పాట్లు లేకపోవడం, ఆ గేట్లు
ప్రధాన గేట్లు తెరవకపోవడం ఇట్లాంటివంతా కూడా ఉండడంతో మొత్తం రోడ్ల మీదనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. హెచ్సిఏ ఇంత నిర్లక్ష్యంగా వహించడం పైన మొత్తం క్రీడాకారులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అండర్ 14 అనేది చాలా కీలకం. ఇంటి స్థాయి నుంచి క్రికెట్ లో వెళ్ళాలి, క్రికెట్ లో రాణించాలి, ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అన్న దాని లక్ష్యాలకు ఈ అండర్ 14 చాలా కీలకం. కాబట్టి ఈ అండర్ 14 లో సెలెక్షన్ అయితే గనక తన ప్రతిభను కనబరుచుకొని మళ్ళీ అండర్ 19 కి వెళ్ళడం, ఆ తర్వాత భారత జట్టులో చోటు సంపాదించుకోవడం అనేక ఇట్లాంటి లక్ష్యాలు ముందు ఉంటాయి. కాబట్టి ఈ అండర్ 14 అనే దాని మీద కీలకంగా ఉన్న నేపథ్యంలో హెచ్సిఏ ప్రకటన కూడా వేసింది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారిగా అక్కడ మౌలిక సదుపాయాలు కావచ్చు, భద్రత పరంగా ఏర్పాట్లు కావచ్చు, కనీసం అక్కడ నిల్చోవడానికి కనీసం అట్లాంటి ఏర్పాట్లు కూడా లేకపోవడంతో పెద్ద ఎత్తున క్రీడాకారులందరూ కూడా రోడ్ల మీదనే పడిగాపులు కావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వాళ్ళతో పాటు వచ్చినటువంటి వారి తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా రోడ్ల మీదనే పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంత నిర్లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహరించడం పైన అయితే ఇటు క్రీడాకారుల్లో కావచ్చు, అట్లనే అభిమానుల్లో కావచ్చు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్. జిమ్ఖానా గ్రౌండ్స్ వద్ద అండర్ 14 సెలక్షన్ కోసం యువ క్రికెటర్లు అలాగే వాళ్ళ పేరెంట్స్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఎండలోనే నిల్చొని సిబ్బంది చాలా ఆలస్యం చేస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు. ఒకవేళ ప్రశ్నించినా కూడా సరైన సమాధానాలు సెలక్షన్ కమిటీ సిబ్బంది నుంచి రావట్లేదు అని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పేరెంట్స్ ఏమన్నారో చూద్దాం. అక్కడ గోడ పచ్చి గోడ ఉందన్న, గోడ దగ్గర ఆ ఎండ నుంచి నిలబెట్టారు పిల్లల్ని. అన్న గోడ పచ్చిగా ఉంది, పిల్లలు ఎండలో ఉన్నారు, మనం అంటే గంట నిలబడగలము, పిల్లలు నిలబడలేరని అంటే రేపు పొద్దున్న రాపో పేరెంట్స్ అయితే నువ్వు పోయి ఆడతావా, నువ్వు జరుగు పక్కకి మొదలు చెట్ట పంపాలో, అసలు మీరే సగం మట్ట మీడ కానీ మాట్లాడుతుంది. ఇది ఎప్పుడు అంత నాకు ఇక్కడ తెలిసిన తర్వాత మా అబ్బాయి వచ్చాడు, ఇక్కడ వేరే వాళ్ళు ఏమనుకుంటున్నా వేరే వాళ్ళు అంటుంటే నేను ఏంటంటే ప్రతిసారి జరిగేదంటే హైదరాబాద్ ఒకసారి జరుగుతుంది, తర్వాత డిస్టిక్ వైజ్ జరుగుతుంట. కానీ ఈసారి యావత్ తెలంగాణ మొత్తానికి 2 రోజులు ఇవ్వటం వల్లనే క్రౌడ్ ఇంత ఎక్కువైంది అని వాళ్ళు అంటున్నారు. అందుకని ఇక్కడ ఎవరు సరిగా పట్టించుకోలేదు. పిల్లలు అక్కడ ఎండలో ఉన్నారు, లోపల పంపండి అంటే రెస్పాండ్ లేదు. ఎవరో కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారు, సార్ తొందరగా పంపండి సార్ అంటే ఎంట్రీలు 2 పెట్టారు. ఇటు 20 మందిని పంపితే అటు 10 మందిని పంపుతారు. పిల్లలు అక్కడ క్రౌడ్ అయిపోతున్నారు ఒక్కసారిగా. మేమేమన్నాం అంటే పిల్లల్ని తొందరగా కొద్దిగా మీరే పంపించండి, మేము ఎవరు అడ్డం పేరెంట్స్ వెళ్ళిపోతామని కూడా చెప్తున్నాం. దానికి మా తెలుసు నువ్వు అని ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఆయన కూడా నువ్వు చేతురా అని మాట్లాడుతాడు. అంతేనే సార్, ఇప్పుడు 11 అవుతుంది సార్, రోడ్ మీద ఫుట్పాత్ మీద లైన్ ఉంది, పిల్లలు పొద్దుగానే వచ్చిండ్రు, బాక్స్ ఓపెన్ చేసుకుని నిలబడి తింటున్నారు. కనీసం వీళ్ళు ఆర్గనైజ్ చేసి పిల్లల్ని లోపల గ్రౌండ్ లో కూర్చుని పెట్టి పిల్లలకి సాయంత్రం అయినా రోడ్ మీద మీరు లిటరల్ గా దగ్గర ఉన్నాయి సార్, వీడియోస్ తీశారు, లిటరల్ గా రోడ్ మీద నిలబడి ఫుట్పాత్ మీద నిలబడి తింటున్నారు. అంత లైన్ ఉంది, ఎవ్వరు ఆర్గనైజర్స్ ఒక్కరు లేరు సార్, ఓన్లీ గేట్ దగ్గర లోపల ఉన్నారు తప్ప ఒక సెక్యూరిటీ తప్ప ఎవ్వలేరండి. ఇది దారుణం. ఇది అంటే ఏదైనా జరిగినాక మనం బాధపడే బదులు వీళ్ళు ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాలని చెప్తుంటే కూడా 2-3 వరస్ట్గా అంటే మీరు ఏంది ఆర్గ్యూ చేస్తాం, మేము సజెషన్ ఇస్తున్నాం సార్. కనీసం నన్ను 10 మందిని వాలంటీర్లను పెట్టమంటే కూడా వాళ్ళు పెట్టలేకపోతున్నారు సార్. దే ఆర్ అనైబుల్ టు జస్ట్ లోపల